నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిహారంలో విషాదం. విజయలక్ష్మీపురం సముద్ర తీరంలో ముగ్గురు యువకులు గల్లంతైన ముగ్గురు గవినివారిపాలెంకు చెందిన వారిగా గుర్తింపు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 10th ఇంటర్ ఫలితాలు. ఇంటర్ 10 పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కమిటీ నివేదిక అందగానే ఫలితాలు. విద్యాశాఖ మంత్రి సురేష్. మున్సిపాలిటీలో విధించిన ఆస్తి ఇతర సర్వీసులకు యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఆందోళన. చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన పట్టణ పౌర సంఘాల సమైక్య ప్రతినిధులు. గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలో కొత్త వాటరేవు సముద్ర తీరంలో సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన ముగ్గురు యువకులు తీరంలో గల్లంతయ్యారు. విహారయాత్రలో విషాదం నెలకొంది. చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని కొత్త వాటరేవు సముద్ర తీరంలో సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన ముగ్గురు యువకులు తీరంలో గల్లంతయ్యారు. గవినివారిపాలెంకు చెందిన 2013, 14, 10వ తరగతి పూర్వ విద్యార్థులు 12 మంది అందరూ కలిసి సరదాగా తీరానికి వెళ్లారు. సముద్రంలో స్నానాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రాకాసి అలల తాటికి ముగ్గురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటర్ 10th పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారథని కమిటీని నియమించాలని తెలిపారు. కమిటీ నివేదిక అందగానే ఫలితాలు ప్రకటిస్తామన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 10th ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంటర్ 10 పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఛాయారథన్ కమిటీని నియమించామని తెలిపారు. కమిటీ నివేదిక అందగానే ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు శాస్త్రీయ విధానంలో గ్రేడ్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఉంటాయన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఫలితాలు కేటాయించేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు ఏ విధమైన అన్యాయం జరగకుండా ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని, త్వరలోనే యూనివర్సిటీ పనులు ప్రారంభమవుతాయన్నారు. అన్ని జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నా ప్రకాశం జిల్లాలో మాత్రం యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. పరీక్షలు రద్దయిన నేపథ్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు మరి ఈరోజు అందరూ పాస్ అయినట్టే కదా. మరి మార్కుల విషయంలో మరి ఇవ్వాలి. మార్కులు ఇవ్వడం వలన విద్యార్థులకు మేలు కలుగుతుంది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు పోయి ఉన్నత చదువులు చదువుకోవడానికి మళ్ళీ మార్కులు ప్రామాణికం కాబట్టి ఈ మార్కులు ఒక శాస్త్రీయ విధానంలో మరి వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ఒక హై పవర్ కమిటీని వేయడం జరిగింది. శ్రీమతి ఛాయారథన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి మరి అధ్యక్షతన 2 కమిటీలు వేయడం జరిగింది. మరి 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి మార్కులు ప్రిపరేషన్ అంటే గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంటర్మీడియట్ సంబంధించి మార్కులు అంటే ఇప్పటికే మా దగ్గర ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మరి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మార్కులు ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ మార్కులు ఉన్నాయి, 10వ తరగతి మార్కులు ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు వారు సిబిఎస్ఈ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో వారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా పరిగణలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా విద్యార్థులకు మార్కులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక ఫార్ములను శాస్త్రీయబద్ధంగా ఫార్ములను ఎవాల్వ్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. నాకు తెలియదు, ఇంకా కమిటీ వారి రికమెండేషన్స్ ఇంకా రాలేదు. రికమెండేషన్స్ వచ్చిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు మరి ఆ యొక్క ఫార్ముల ప్రకారం అన్ని కసరత్తు ప్రారంభిస్తాం. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పెంచిన ఆస్తి విలువ ఆధారిత పనులను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పెంచిన ఆస్తి విలువ ఆధారిత పన్నులు, యూజర్ ఛార్జీలు, చెత్తపై వేసిన పన్నులను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆస్తి విలువ ఆధారిత పన్నులు, చెత్తపై చెత్త పన్నులు పెంచి ప్రజలపై పెనుభారాన్ని విధించడం సరికాదన్నారు. పన్నుల రద్దు విషయంపై మున్సిపాలిటీలోని 33 మంది వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించాలని కోరారు. పన్నులను రద్దు చేయని క్రమంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. చెత్త పన్ను రద్దు చేయాలని చెప్పేసి కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను, ఆస్తి పన్ను ఏదైతుందో ఈ పన్ను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో విడుదల చేసినటువంటి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం, ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లే మున్సిపాలిటీ సర్వీసులుగా ఉన్నట్టు చెత్త తీయడం, డ్రైనేజీ, అంటే మురుగు కాలం తీయటం, వీటన్నిటి కూడా యూజర్ ఛార్జీలు విడుదల వేయాలని చెప్పేసి జీవో నెంబర్ 196, 197, 198 తీసుకొచ్చి ఈ జీవోలు రద్దు చేయాలని చెప్పేసి పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతోంది. అలాగే కార్పొరేషన్ల ముందు ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించడాన్ని, అలాగే మంచినీటిపై పన్ను పెంచడాన్ని, అలాగే డ్రైనేజీ సెస్ విధించడాన్ని, అలాగే ఈ యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయటానికి నిశ్చయించుకున్నాయి. ఈ ధర్నాల్లో పట్టణ ప్రజలు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, అలాగే అభ్యుదయవాదులు, వామపక్ష వాదులు పాల్గొంటున్నారు. అలాగే ప్రజలకు ఇది తీవ్రమైన సమస్య. ఆస్తి ఆధారంగా పన్ను విధించడం అనేది ఎక్కడా లేని. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశ హాల్లో జిల్లాలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశ హాల్లో జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ దళిత వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి చెప్పవలసిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 50 days నుంచి ఆఫీసర్ కి ఆటోమేటిక్ అలర్ట్ ఒకటి పంపుతా ఉంటాము. సో ఈ మధ్యన కంప్లైంట్స్ రేట్ ఆఫ్ ఫైలింగ్ ద చార్జ్ షీట్ ఆల్సో హెస్ ఇంప్రూవ్. స్పెసిఫిక్ గా మీరు అనేది క్వశ్చన్ ఇప్పుడు మన యూఐ కేసెస్ ఏదైతే మనం యూఐ కింద చూపిస్తున్నాము అండర్ ఇన్వెస్టిగేషన్, అందులో లాస్ట్ రివ్యూలో నాకు గుర్తున్నంత వరకు ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు 10 minutes లో కంపైల్ చేసి ఇస్తాను. నాకు గుర్తున్నంత వరకు 50% of the cases, half the cases though already police investigation happened. I would like to place before the committee members that SCST cases though normally police work, hardcore police work is not very much. Adi manu asla ibbandi undu because మేము scene ki velali, statements record cheyali, certificates సంపాదించుకోవాలి. maximum cases లో అంతవరకు ఉంటుంది. కొన్ని cases లో serious cases లో లేకపోతే economic offenses ఉంటే అప్పుడు కొంత టైం పడుతుంది. సో పోలీస్ వర్క్ యాక్చువల్లీ 15 days లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. గ్రౌండ్ వర్క్ ఏదైతే పోలీస్ సైడ్ నుంచి చేయాల్సిన తగ్గించేలా 15 days లో మనం చేసేస్తాము. ప్రొవిజన్స్, గైడ్ లైన్స్, రూల్స్ వల్ల ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు కాబట్టి
మన జిల్లాలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా రివ్యూ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో కూడా అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ అలాగే ఆఫీషియల్స్ వేరే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ పిఓఏ యాక్ట్ లో ఏదైతే కేసు నమోదవుతుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మన జిల్లాలో ఉన్నటువంటి 6 సబ్ డివిజన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కేసు 2012 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎన్ని ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఎన్ని ట్రయల్ స్టేజ్ లో ఉన్నాయి, ఎన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, అన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఏదైతే 2 months లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. 2 months లో ఏదో కారణాల వల్ల అవ్వకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే అక్యూజ్ అందుబాటులో లేకపోవడం, ఎక్స్పౌండ్ అవ్వకపోవడం, ముఖ్యంగా చాలా కేసెస్ లో హైకోర్టు స్టే తీసుకురావడం అన్ని కూడా ఇక్కడ చర్చించి అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా హైకోర్టులో ఉన్న జీపీ హోమ్ తో మాట్లాడి ఇక డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కూడా మాట్లాడి తర్వాత స్వయంగా డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు జిల్లా స్థాయి కూడా మీటింగ్ రివ్యూ చేస్తున్నారు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకరు కూడా ఎన్ని కూడా చర్చిస్తారు. కాబట్టి ఎప్పటికెప్పుడు మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తుంటాం. సార్ ఇప్పుడు దాకా I would like to just reiterate whatever we have discussed for the permission of Honorable Minister. సార్ ఇక్కడ జిల్లాలో సార్ మనకి there are 6 sub divisions సార్. ఈ 6 sub divisions లో they are dedicated investigation. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. జూలై 1వ తేదీన అనగా గురువారం శ్రీవారిని 16,872 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి హుండీలో భక్తులు 1,39,00,000 రూపాయలు నగదు సమర్పించారు. అదేవిధంగా తిరుమలలో శ్రీవారికి 7,477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుపతిలో ప్రతిరోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్స్లా టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్స్లా టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. చీరాల మండల పరిధిలోని పలు సచివాలయాల్లో వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంపీడీఓ అన్నారు. చీరాల మండల పరిధిలోని పలు సచివాలయాల్లో వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంపీడీఓ సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ మండల పరిధిలోని పిట్టువారిపాలెం, ఈపురపాలెం, తోటవారిపాలెం, గవినివారిపాలెం, సాల్మాన్ సెంటర్ తదితర పంచాయతీల్లో వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 6వ తారీఖు స్క్రూటీనీ, 7వ తారీఖు ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు 8వ తేదీన పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చీరాల మండలంలో ఒక 5 వాలంటీర్ పోస్టులు వివిధ కారణాల వల్ల ఖాళీ వచ్చాయి. అది ఇటువారిపాలెంలో ఒకటి, ఈపురపాలెంలో ఒకటి, తోటవారిపాలెంలో ఒకటి, తర్వాత గవినివారిపాలెం ఒకటి, సాల్మన్ సెంటర్ ఒకటి, 5 చోట్ల ఉన్నాయన్నమాట. అందులో బీసీడీవీ 2, ఓసీ 1, ఎస్టీ 1, ఓసీ ఉమెన్ 1 ఖాళీలు ఉన్నాయి. తర్వాత దీన్ని 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వాళ్ళు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వాళ్ళు అప్లికేషన్స్ ఆన్లైన్లో మనకు అప్లై చేయాలా. 6వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. తర్వాత 7వ తారీఖున వాళ్ళకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. 8వ తారీఖున వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా 8వ తారీఖున వాళ్ళకు ఈ 5 మందికి ఏర్పాటు చేసి రెగ్యులర్గా వాలంటీర్గా వెళ్ళడానికి నేను చేయడానికి ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమం ఉంది. ఇందులో ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆ పంచాయతీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ పంచాయతీలో వాలంటీర్గా పనిచేయడానికి ఏ పంచాయతీలో నివసిస్తున్న వాళ్ళు మనం ఇచ్చిన వేకెన్సీ ప్రకారంగా అప్లై చేయాల్సిందిగా నేను చీరాల మండలంలో ఉన్న వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. వెబ్సైట్ ఏంటి సార్? ఏ వెబ్సైట్లో అప్లై? వెబ్సైట్ మనకు GSWS వాలంటీర్ వెబ్సైట్ ఉంది, APCFCది. అందులో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ వెబ్సైట్లో చూసుకొని ఆన్లైన్ లాగిన్ అయిపోయి అప్లై చేస్తే తర్వాత మేము స్క్రూటినీ చేసుకొని ఇంటర్వ్యూస్ కూడా కాల్ఫర్ చేస్తాం. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 46,617 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 853 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,58,251కి పెరగగా మరణాల సంఖ్య 4,312కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే గురువారం కరోనా నుంచి 59,384 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,48,302కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,09,637 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 1.67% తగ్గగా రికవరీ రేటు 97.1% పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,284 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశంలో 5, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 4, కృష్ణాలో 3, శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 2, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరిలో 1 చొప్పున మరణించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని కరోనా కట్టడికి కృషి చేయాలని సిహెచ్ఓ గురువమ్మ అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా కట్టడికి కృషి చేయాలని సిహెచ్ఓ గురువమ్మ అన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట సచివాలయం 2 ఎన్టీఆర్ నగర్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ రోజు మొత్తం 70 డోసులను పిల్లల తల్లులకు 45 సంవత్సరాలు నిండిన వారికి అందజేశారు. ప్రజలు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అటు ఆరోగ్య సిబ్బంది, ఇటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎంతగానో కృషి చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారని సిహెచ్ఓ తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను అనుసరించాలని అన్నారు. ఈరోజు కోవాక్సిన్ ఎన్టీఆర్ నగర్ అంగన్వాడీ సెంటర్లో వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పాలిచ్చి తల్లి 0 to 5 years తల్లులు, మదర్స్ కూడా అందరూ వచ్చి ఈ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి అందరూ. ఎందుకంటే కరోనా తాడు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ కంపల్సరీగా అందరూ వేసుకోవాలని కోరుకుంటారు. వ్యాక్సిన్ వేయించుకుంటూ మన వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళని ధైర్యంగా ఉండకండి. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాక్సిన్ కంపల్సరీ ప్రతి ఒక్క బిడ్డగా తల్లి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బిడ్డ వేసుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అంతరిక్ష వాణిజ్య యంత్రాల కోసం బాన్సన్ సంస్థ సిద్ధం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది. కల్పనా చావ్లా, ఇండియన్ అమెరికన్ సునీతా విలియమ్స్ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం, 2వ భారతీయ మహిళ, 4వ భారతీయురాలు కూడా చరిత్ర సృష్టించబోతుందన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు 5 వ్యక్తులు ప్రయాణించనున్నారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు తెలుగు యువతి శిరీష కూడా చోటు దక్కించుకోవడం విశేషం. రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు అబ్నాబ్ చేయటం గర్వించదగ్గ విషయం అంటూ శిరీష బంధువులు రామారావు కన్నగంటి సంతోషం వ్యక్తం చేశారు. వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో బ్రాన్సన్ తో కలిసి 6 యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11 గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలుదేరుతుందని కంపెనీ ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కాగా మృతి చెందిన జవాన్ను హవల్దార్ కాశీరావు బనాలిగా గుర్తించారు. హంజిన్ గ్రామంలో రాజ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డిన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. కాగా 2 రోజుల క్రితం కాశ్మీర్లోని మలూరా పారింపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 2 మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో పాక్ ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ నదీం అబ్రర్ ఉన్నారు. భద్రతా దళాలు స్థానిక పౌరులపై దాడులు జరిపిన అబ్రర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ జరపగా అబ్రర్ తన AK-47 రైఫిల్ ను ఇంట్లో ఉంచినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయుధాలను రికవరీ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా ఇంట్లో దాక్కున్న మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పుల్లో జరపడంతో అబ్రర్ సైతం కాల్పుల్లో మృతి చెందాడు. అతనితో పాటు మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశా చట్టం ఆమోదించాలంటూ శుక్రవారం సీఎం జగన్ లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశా బిల్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా దిశా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షలో భాగంగా దిశా చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్ లేఖ రాశారు. కాగా ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే దిశ కాల్ సెంటర్లో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న ఆయన దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్ స్టేషన్లలో నిర్మాణానికి నిధులు త్వరగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, విశాఖలో ల్యాబ్ల నిర్మాణం తర్వాత పూర్తి చేయాలన్నారు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లలో ఇప్పటికే 58 పోస్టులు భర్తీ కాగా మరో 61 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారు ఆయన. అందులో భాగంగా వారంలోనే 5-6 జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. గ్రామాలే దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ పట్టణాలతో పాటు గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చందనం, పరిశుభ్రతను పెంపొందించి ప్రతి ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూన్ నెలలో వాహన విక్రయాలు మే నెలతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడ్డాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతి సుజుకి మొత్తం విక్రయాలు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, కియా, నిస్సాన్ మోటార్, హోండా, టయోటా, ఎంజీ మోటార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు అన్ని విభాగాల్లోనూ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు ఆరంభం కావడం, వినియోగదారులు సెంటిమెంట్ మెరుగుపడటం వాహన కంపెనీలకు కలిసొచ్చింది. మారుతి మేలో 46,555 వాహనాలను విక్రయించగా జూన్లో 217% వృద్ధితో 1,47,328 వాహనాలను విక్రయించింది. కోవిడ్-19 ఆంక్షల్ని చాలా రాష్ట్రాల్లో సడలించడంతో విక్రయ కేంద్రాలకు అధిక సంఖ్యలో వాహనాలను చేర్చగలిగినట్లు మారుతి తెలిపింది. మహిళల డబుల్స్ లో భారతీయ స్టార్ ప్లేయర్ సానియా మిర్జా, బెదానీ మాటిక్ జోడీ తొలి రౌండ్లో విజయం సాధించారు. ఈ జోడీ 7-5, 6-3తో 6వ సీడ్ జోడీ అమెరికా ప్లేయర్ డెసైరే క్రాజిక్, చిలీ ప్లేయర్ అలెక్స్ గౌరాచీలపై విజయం సాధించింది. తొలి నుంచి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించిన సానియా జోడీ తిరుగులేని ఆధిపత్యం సాధించారు. 4 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగింది సానియా. 1:28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో వరుస సెట్లలో ఈ జోడీ విజయం సాధించింది. సానియా కెరియర్లో ఇది 121వ విజయం. అయితే సానియా ఈ మ్యాచ్లో ఒకే ఒక ఎస్ సాధించింది. 2017లో చివరిసారిగా ఈ టోర్నీలో ఆడింది. ఒలింపిక్స్ కు ముందు జరుగుతున్న వింబుల్డన్ 2021 టోర్నీ ఈ 30 ఏళ్ల హైదరాబాద్ ప్లేయర్ కు చాలా కీలకం. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ తరపున బరిలోకి దిగనుంది సానియా మిర్జా. ఇప్పటి వరకు 4 ఒలింపిక్స్ లో సానియా పాల్గొంది. మరోవైపు పురుషుల డబుల్స్ లో భారత ప్లేయర్లు బోపన్న, దివిజ్ శరణ్ జోడీ 6-7, 4-6తో ఫిన్లాండ్ ప్లేయర్ కొంటెనెన్, ఫ్రాన్స్ ప్లేయర్ రోజర్ వాస్లెల్ జంట చేతిలో ఓడిపోయింది.
వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. బిహారంలో విషాదం. విజయలక్ష్మీపురం సముద్ర తీరంలో 3 యువకులు గల్లంతైన 3 గవివారి పాలెంకు చెందిన వారిగా గుర్తింపు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 10th ఇంటర్ ఫలితాలు. ఇంటర్ 10 పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కమిటీ నివేదిక అందగానే ఫలితాలు. విద్యాశాఖ మంత్రి సురేష్. మున్సిపాలిటీలో విధించిన ఆస్తి ఇతర సర్వీసులకు యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఆందోళన. చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన పట్టణ పౌర సంఘాల సమైక్య ప్రతినిధులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.